సందేశం మనవారిగా ఎన్టీఆర్ కూడా మామూలు వ్యక్తిగానే పుట్టాడు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. నిరంతరం శ్రమపడ్డాడు. క్రమశిక్షణతో బతికాడు. ఈరోజు మీరు చూస్తే మనం మాట్లాడుకుంటుంటే ఒక రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ సినిమా జీవితంలో ఈరోజు ఎన్టీఆర్ ను ఒకసారి గుర్తు చేసుకుంటే రాముడు ఎట్టుంటాడో తెలియదు కానీ రాముడి రూపాన్ని ఎన్టీఆర్ లో చూసుకున్నాం. ఒక రాముడే కాదు, ఒక శ్రీకృష్ణుడు ఎట్టారు ఎవరికి తెలియదు. ఇప్పటికి కూడా శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్ రూపంలో చూస్తున్నాం. ఇది ఒకటే కాదు, ఆయన జీవితంలో మనం చూస్తే ఇప్పుడే కాదు ఇంకా మళ్ళా పుట్టరు. ఒకవేళ ఆయన చేసిన పాత్రలు చేయాలంటే మళ్ళీ ఎన్టీ రామారావు గారే పుట్టారు తప్ప ఎవరికి సాధ్యం కాదు. ఇంకొక పక్కన రాజకీయాలు కొత్త నిర్వచనం తీసుకొచ్చాడు. అంతవరకు చూస్తే రాజకీయాలంతా కూడా దోపిడీకి మారుపేరుగా ఉండే రాజకీయాల్ని ప్రజాహితం కోసం, ప్రజాసేవ కోసం రాజకీయాలు చేసిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. మీరు ఒకసారి చూస్తే రాజకీయం అంటే పెత్తందారి విధానం కాదు, పేదల జీవితాలు మార్చేది రాజకీయం అని చెప్పి చేసి చూపించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. మీరు ఒకసారి చూసినప్పుడు బీసీలకు మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా మా ఆడబిడ్డలు ఈరోజు ధైర్యంగా మీరు డిమాండ్ చేసి మీ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తిలో సమాన హక్కు అడిగే అవకాశం వచ్చిందంటే అది ఎన్టీఆర్ ఇచ్చినటువంటి వరం. మీ అందరికీ ఆయన ఇచ్చిన చట్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క రాజకీయాల్లో మగవాళ్లే కాదు ఆడబిడ్డలు రాణిస్తారని స్థానిక సంస్థల్లో 9% రిజర్వేషన్లు పెడితే ఈరోజు దేశంలో 33% ఆడబిడ్డలకు చట్టసభల్లో రిజర్వేషన్లు వచ్చాయంటే దీనికి ఫౌండేషన్ వేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అంటే ఆ రోజు ఆ మహనీయుడు ఆలోచించాడు, దానికి అనుగుణంగా పాలసీలు తీసుకొచ్చాడు, అమలు చేశాడు. అది దేశానికే ఆదర్శంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఆడబిడ్డలు చదువుకోవాలని మహిళా విశ్వవిద్యాలయం పెట్టాడు. ఇంకో పక్కన బడుగు బలహీన వర్గాలకే కాకుండా పేదలు గాని కార్మిక కర్షక మైనారిటీ సోదరులకి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాడు. ఆయన ఒకటే ఆలోచించాడు, పేదరికం పూర్తిగా నిర్మూలించాలనేది ఎన్టీ రామారావు గారి కళ. నేను ఒకటే చెప్తున్నా, భవిష్యత్తులో జీరో పావర్టీ, పేదరికం లేని సమాజం ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. అది చేసి నిరూపిస్తాం. ఇంకో పక్కన కరువు సీమ, రాయలసీమ, ఒకప్పుడు రాయలేలిన సీమ, రతనాల సీమ, తర్వాత కరువు వచ్చి ఈ ప్రాంతంలో మనం చూస్తే నేను కూడా ముఖ్యమంత్రి అయినప్పుడు కరువు వస్తే నీళ్లు కూడా లేవు. అనంతపురం లాంటి జిల్లా ఎడారిగా మారిపోతుందని శాస్త్రజ్ఞులు చెప్పడమే కాకుండా రాయదుర్గ ప్రాంతం అయితే ఎడారిగా మారిపోయి సూచనలు వచ్చాయి. ఎడారిగా మారకుండా నేను కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనులు చేసే పరిస్థితికి వచ్చాం. కానీ ఎన్టీ రామారావు గారి స్ఫూర్తిని మీరు చూస్తే ఆ రోజు తెలుగు గంగ, అంద్రే నేవ, గాలేరు నగిరి కాలువలు ప్రారంభించి రాయలసీమ రాళ్లసీమ కాదు రతనాల
రోజు మీరు చూస్తే ఈ జిల్లాలో గండికోట ఆయన ఆ రోజు కట్టింది. అన్ని ప్రాజెక్టులు మనం చేసినంత కూడా ఆయన కట్టినట్టువే. కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు తమ్ముళ్ళు. ఈ జిల్లాలో నాయకులు కథలు చెప్పారు తప్ప ఏమైనా చేశారా మీకు అడుగుతున్నా? ఈ జిల్లాలో ఏమైనా అభివృద్ధి అయిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం చేసిన అభివృద్ధి తప్ప కడప జిల్లాలో ఎప్పుడూ వాళ్ళు ఏమీ చేసిన పరిస్థితి లేదు. నిన్న కూడా ఇరిగేషన్ లో మనమే చేశాం, మళ్ళీ హామీ ఇస్తున్నాం. ఇరిగేషన్ లో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు కట్టాం, కానీ ఆ ప్రాజెక్టులో ఉండే నీళ్లు వాడుకోలేకపోతున్నాం. ఆ నీళ్లన్నీ కూడా సమర్థవంతంగా వాడుకోవడానికి ఈ కడప జిల్లా నేను అన్ని విధాలా సహకరిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా.